సరే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత టోటల్గా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఎంపీ లైన్లు కట్టారు, చాలామంది ఆశిస్తున్నారు, టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ తెలంగాణ పార్టీకి ఇచ్చినటువంటి ఆ భవనం, ఇప్పుడు టీ న్యూస్ ఛానల్ నడుస్తుంది, ఆ భవనం ఉంది కదా, దాన్ని మెంటల్ హాస్పిటల్కి ఇవ్వాలి. లేకుంటే తాగుబోతుల రిహాబిలిటేషన్ ఉంటుంది కదా, పునరావాస కేంద్రం. తాగుబోతులు మొత్తం తాగి అతిసార వ్యాధి వచ్చి బట్టలు లేవు, ఓట్లు కూడా పడిపోతారు కదా, అలాంటి వాళ్ళకు పునరావాసం చేయడానికి రీహాబిలిటేషన్ సెంటర్ అంటారు. ఆల్కహాలిక్ రీహాబిలిటేషన్ సెంటర్కి దానికి పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బంద్ అయిపోతుంది. ఇప్పుడు హరీష్ రావు లాంటి నాయకులే ఇప్పుడు కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ చేరడానికి వేరే పార్టీల వైపు చూస్తుండ్రు. ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉంది. అది ఏదో రేపో మాపో కేసీఆర్ లోపల ఏదో దాని వెంటిలేటర్ పీకేయడం ఖాయం. బీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయ వ్యవస్థ అంతా మొత్తం బీఆర్ఎస్ని బొందబెట్టడం ఖాయం. అంటే ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ అయిపోతే తెలంగాణలో బీజేపీ బలపడుతుందా, లేకపోతే కాంగ్రెస్కి వెళ్ళిపోదా? ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలపడుతుందా అంటే బీజేపీ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా మోదీ యొక్క ఫేజ్ యొక్క ప్రభావం, మోదీ ప్రభావంతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తారు వీళ్ళందరూ కూడా. అవును. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా ఇక్కడ మొన్నటి వరకు కవిత లిక్కర్ కేసులో ఆమెకు జైలుకు పంపించడంలో జాప్యం చేయడం, అది కాకుండా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతున్నా, ఇది చేసినా, ఇంత స్కామ్ చేసినా, కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి దాంట్లో ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా ఈ డిజైన్ వాళ్ళకి సమర్పించినటువంటి డిజైన్ వేరే, అక్కడ నిర్మాణం చేసిన డిజైన్ వేరే, అవన్నీ కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి కదా. అవును. ఏదో అండర్స్టాండింగ్ ఉంది. మరి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వీళ్ళు ఏమనలేదు, వాళ్ళు ఏమనలేరు. అవును. బయటికి నువ్వు ఏడ్చినట్టు చేయని, తుడిచినట్టు చేస్తా అని చెప్పేసి ఇద్దరు ఒక డ్రామా నడిపించారు ప్రజల్ని మోసం చేయడానికి, మీరు నేను వేరేని. కానీ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒకటే. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మారిపోవడం ఖాయం. బీజేపీ పార్టీ బంద్ అయిపోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీకి లైఫ్ లేదు, క్లోజ్ అది అంతే. ఓకే. అంటే కేవలం ఈ ఎన్నికల వరకు చూస్తారంటారా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అదొక చరిత్ర మాత్రమే. చరిత్రలో ఒక నల్లక్షరాలతో లిఖించబడినటువంటి చరిత్ర అది. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఒక రాక్షస పరిపాలన, నియంత్ర పరిపాలన కొనసాగించినటువంటి కేసీఆర్ అలియాస్ కాసిం రాజీ.